పరమాత్ముడు మన కలలోకి రావడం మామూలు విషయం కాదు. ఎంతో అదృష్టం ఉంటే తప్ప అలాంటి భాగ్యం కలగదు అని పండితులు చెబుతున్నారు. స్వామివారిని ప్రతిరోజూ పూజించేవారికి కూడా ఇలాంటి కలలు చాలా అరుదుగా వస్తాయి. అలాంటి కల రావడమంటే పూర్వజన్మ సుకృతం ఉన్నదని స్వప్నశాస్త్రం చెబుతోంది. ఒకవేళ మీకు లార్డ్ శివ కలలో కనిపిస్తే మీ జీవితంలో పురోగతి మరియు శుభమార్పులు జరగబోతున్నాయని అది ఒక శుభ సంకేతం. మీరు మీ కుటుంబంతో కలిసి శివుడిని పూజిస్తున్నట్లు కలలో కనిపిస్తే మీరు చేసే పనిలో అంకితభావంతో మరియు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని అర్థం. అలాంటి కల మీ కష్టాలు త్వరలో తీరుతాయని సూచిస్తుంది. ఇది మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు మరియు అదృష్టాన్ని తీసుకురాబోతోందని అర్థం. మరొక ముఖ్యమైన విషయం, ఒకవేళ మీకు కలలో శివలింగం కనిపిస్తే అది చాలా పవిత్రమైనదిగా భావించాలి. స్వప్నశాస్త్రం ప్రకారం కలలో శివలింగం కనిపించడమంటే మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న పని త్వరలో పూర్తవుతుందని సూచిస్తుంది. అంతేకాదు, మీరు ఆ పనిలో విజయం సాధిస్తారని మరియు శివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉంటాయని అర్థం. ఒకవేళ మీకు కూడా ఇలాంటి కల వచ్చినట్లయితే ఓం నమః శివాయ అని కమెంట్లో రాయండి.